నా కళ్ళతోనే చూశా. రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం ఏమేం చెయ్యాలి అనే దృక్పథంతోనే, మనసు నిండా ఆ ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేశాం. చివరికి మేనిఫెస్టో కూడా దానిని మనసులో పెట్టుకుని రూపొందించాం. రైతు ఇబ్బంది పడకుండా వ్యవసాయం జరగాలి అనంటే రైతు నష్టపోకూడదు. ఇది ప్రధానమైన అంశం. రైతుకు నష్టం జరగకుండా, రైతు లాభపడేలా వ్యవసాయాన్ని ఎలా తీర్చిదిద్దాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతోనే ఆలోచనలు ముందుకు వెళ్ళాయి. మేనిఫెస్టో రూపకల్పన కూడా జరిగింది. ప్రధానంగా రైతుకు 3 సందర్భాలలో రైతు సమస్యలు ఎదుర్కొంటాడు. ఒకటి, రైతు పంట వేసేటప్పుడు ప్రొడక్షన్ స్టేజ్లో. ఈ ప్రొడక్షన్ స్టేజ్లో రైతు ఎదుర్కొనే సమస్యలు, ప్రొడక్షన్ ఖర్చు మనం తగ్గించగలిగితే రైతు లాభాల బాట పడతాడు అనేది గట్టిగా విశ్వసించి, రైతు ఖర్చును ఎలా తగ్గించాలి అన్న ఆలోచనలతో మొట్టమొదట అన్ని ప్రణాళికలు చేశాం. తర్వాత రెండో స్టేజు, రైతుకి ఏదైనా అనుకోనిది ఏదైనా జరిగితే, ఏదైనా వరదలు వచ్చినా, కరువు వచ్చినా రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు రైతు నష్టం జరగకుండా రైతును ఎలా కాపాడాలి అనేది రెండవ ఘట్టంగా సాగింది. అన్ని కష్టాలను రైతు దిగమింగుకొని, అన్ని కష్టాలను అధిగమించి, రైతు చివరికి పంట వేసిన తర్వాత, పంట చేతికొచ్చిన తర్వాత ఆ రైతు ఆ పంటను అమ్ముకోలేని పరిస్థితిలో, లేకపోతే గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఉంటే అప్పుడు ఆ రైతు నష్టపోయే పరిస్థితి వస్తుంది అన్నది మనందరికీ తెలిసిన మూడవ అంశం. ఈ 3 అంశాలను అధిగమిస్తేనే వ్యవసాయం అన్నది ఒక పండుగగా, రైతన్నవాడు లాభాలలో వ్యవసాయం చేసుకునే పరిస్థితి అనేది ఉంటుంది. ఈ 3ని ఎలా అధిగమించాలి అనే ఆలోచనతోనే ప్రతి కదలిక, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కదలిక సాగింది. మొట్టమొదటిగా రైతును పంట వేసేటప్పుడు రైతును ఎలా తోడుగా ఉండాలి అనే మొట్టమొదటి అడుగులు పడ్డాయి. రాష్ట్రంలో చూస్తే దాదాపుగా 50% మంది రైతులకు 1/2 హెక్టార్ లోపు ఉన్న రైతులే. అంటే 50% మంది రైతులకు ఉన్న విస్తీర్ణం ఎంత, భూమి విస్తీర్ణం ఎంత అని అంటే వాళ్ళకున్న భూమి 1.25 ఎకరాల లోపే. అంటే 50% మంది రైతులకు 1.25 ఎకరాల లోపు మాత్రమే ఉన్నారు. అంటే 1/2 హెక్టార్ లోపు. 1 హెక్టార్ దాకా ఎంతమంది రైతులు ఉన్నారని గమనిస్తే ఆ సంఖ్య 50% నుంచి 70%కి పోతుంది. అంటే 70% మంది రైతులకు కేవలం 1 హెక్టార్ లోపు భూములు ఉన్న వాళ్ళే ఉన్నారు. మరి ఇంత చిన్న విస్తీర్ణంలో ఇంత చిన్న సాగుదారులు ఉన్నప్పుడు ఆ రైతుకు తోడుగా నిలబడేందుకు ఏం చెయ్యాలి అన్న ఆలోచనతో అడుగులు ముందుకు వేసినప్పుడు, ఆ రైతు పంట వేసేటప్పుడు ఆ రైతుకు అయ్యే పంట ఖర్చు ఎంత, ఆ ఖర్చును రైతుకు మనం ఇవ్వగలిగితే, ఏ మేరకు ఇవ్వగలిగితే రైతు నష్టపోయే అవకాశాలు తగ్గుతాయి అని చెప్పి ఆలోచనతో అడుగులు ముందుకు పడ్డాయి. దాదాపుగా 50% మంది రైతులు ఎవరైతే 1.25 ఎకరాల లోపు ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని గమనించినట్టయితే దాదాపుగా 80% పంటలకు మనమిచ్చే రైతు భరోసా సొమ్ము ఏదైతే ఇస్తా ఉన్నామో, వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ సొమ్ము ఏదైతే ఇస్తా ఉన్నామో, 13,500 రూపాయలు ఏదైతే రైతుల చేతుల్లో పెట్టబోతా ఉన్నామో, 80% ఖర్చు, 80% పంటలకు కనీసం ఆ రైతులకు మంచి జరుగుతుంది. అధికారంలోకి రాకమునుపు మేనిఫెస్టోలో మనం పెట్టినప్పుడు
12,500 రూపాయలు 4 ఏళ్ల పాటు రైతులకు ఇస్తాం, 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఏం మేలు చేయాలి అని చెప్పి ఆలోచనతోనే అడుగులు ముందుకు వేశాం. 4 ఏళ్లే చెప్పాం కదా, మొదటి సంవత్సరం కాదు కదా అని చెప్పి వదిలేయలేదు. 12,500 చెప్పాం కదా అని చెప్పి అది వదిలేయలేదు. చెప్పిన దానికన్నా ముందుగా 4 ఏళ్ళు చెప్తే 5 ఏళ్ళు ఇచ్చేట్టుగా, చెప్పింది 12,500 అయితే చెప్పిన దానికన్నా మెన్నుగా 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా 13,500 ఇంటూ 5 ఏళ్ళుగా అంటే 67,500 రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం ఈ 5 సంవత్సరాలలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇచ్చే ఆ సొమ్ము కూడా ఏదైతే ఇస్తా ఉన్నామో రైతుకు, ఇచ్చే ఆ సొమ్ము కూడా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. పంట వేసే సమయానికి మే మాసంలో ఆ రైతన్నకు విత్తనం ఏదైతే కొనుగోలు చేయాలనో, ఇటువంటి ఖర్చులు వ్యవసాయ ఖర్చులు ఏదైతే ఉంటాయో వాటి కోసం అని చెప్పి 7,500 రూపాయలు మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. మళ్ళీ ఇదే ఖరీఫ్ పంట కోసే సమయానికి అక్టోబర్ మాసంలో ఖరీఫ్ పంట కోయడం కోసమైతేనేమి, లేకపోతే రబీ పంటకు మళ్ళీ వేసుకునే దానికోసమైతేనేమి, ఏ రకంగా అయితేనేమి రైతుకు మళ్ళీ ఉపయోగపడే విధంగా ఉండడం కోసం అని చెప్పి మళ్ళీ అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు రైతుకి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ధాన్యం ఇంటికి చేరే వేళ రైతుల పండగ సంక్రాంతి సందర్భంగా మరో 2,000 రూపాయలు రైతులకు ఇచ్చేట్టుగా కార్యాచరణ చేశాం. మొత్తం రైతుకిచ్చే ఈ సొమ్ము ఈ 13,500 రూపాయలు రైతుకు కన ఇవ్వాల్సిన సమయంలో రైతులకు గన ఇస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గి రైతు లాభాల బాటలో పడతాడు, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడి దయతో ఈ కార్యక్రమం గొప్పగా కూడా చేయగలిగామని చెప్పి కూడా చెప్పగలుగుతున్నాం. 2019-20 అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్లో అధికారం చేపట్టాం. అక్టోబర్లో రబీలో అధికారం చేపట్టిన వెంటనే రబీలో అప్పటికే మే మాసం అయిపోయింది కాబట్టి అధికారం చేపట్టిన వెంటనే మే మాసంలో ఇవ్వలేకపోతే రబీ కన్నా ఇవ్వాలి అని చెప్పి అక్టోబర్లోనే రైతులకు తోడుగా నిలిచే కార్యక్రమం చేశాం. 2019-20 సంవత్సరంలో ఈ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ఎవరైతే రైతులకు ఇచ్చామో దాదాపుగా 46,69,000 రైతు కుటుంబాలు 6,534 కోట్ల రూపాయలు రైతులకు నేరుగా డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు ఇవ్వగలిగాం. ఆ ఇచ్చే డబ్బు కూడా బ్యాంకులు ఎవరు కూడా వాళ్ళ రైతులకు ఉన్న పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్గా మార్చి ఆ డబ్బును ఇవ్వాలి అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడిన పిమ్మట ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వేయడం జరిగింది. 2020-21 మళ్ళీ ఈ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ మే మాసంలోనే రైతులకు తోడుగా ఉండేందుకు రైతులకు మొదటి దఫా కింద మనం ఇస్తామన్న 7,500 రూపాయలు దాదాపుగా మరో 3,675 కోట్ల రూపాయలు. అంటే కేవలం మనం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాల, సంవత్సరం కూడా పూర్తి కాకమునిపే రైతులకు మనం ఇచ్చింది ఎంత అని చెప్పి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి రైతు భరోసా సొమ్ము కింద ఎంత ఇచ్చామని చెప్పి చూస్తే 6,534, ఇప్పుడు మళ్ళీ 3,675 కోట్లు. అంటే అక్షరాల 10,209 కోట్ల రూపాయలు రైతులకు మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాకమునిపే రైతులకు ఇవ్వగలిగాం, నేరుగా వాళ్ళ చేతులకే ఇవ్వగలిగాం. ప్రభుత్వం ఈ సొమ్ము ఏదైతే అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్లో రైతుల పాత అప్పులకు సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి సాయం కింద ఇది అందేలా చేయడం కోసం అని చెప్పి బ్యాంకర్స్తో మాట్లాడి ఈ సొమ్మును రైతులకు ఇవ్వగలిగాం. ఒక్కొక్కసారి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకనంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా
ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేసేస్తాము అని చెప్పిన ఆ ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలలో రైతులకు ఎంత ఇచ్చింది అని చూస్తే 5 సంవత్సరాలు కలిపి రైతులకు 15,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు. అట్లాంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాలేదు, అప్పుడే నేరుగా రైతుల ఖాతాల్లోనే అక్షరాల 10,209 కోట్ల రూపాయలు జమ చేయగలిగాము దేవుడి దయతో అని కూడా సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. రైతులకు అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు అడుగులు ముందుకు వేస్తూ రైతు ఏదైనా నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమాను, నిజంగా ఈ పంటల బీమా అన్నది ఒక్కొక్కసారి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందనంటే 2012-13